నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తాము నిర్వహించేటటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి ప్రగతిని సాధించుకుంటారు. లాభాలను కూడా స్వీకరిస్తూ ఉంటారు. ఈ వారంలో అప్పుడప్పుడు కొంత శ్రమ పెరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ శ్రమకు తగినటువంటి లాభాలు కూడా పొందే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారంలో స్థిరాస్తులను మీరు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ స్థిరాస్తులను కూడబెట్టుకునేటటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి రాబోతున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. తాము పనిచేసేటటువంటి కార్యాలయాల్లో మంచి గుర్తింపు గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో కార్పొరేట్ రంగంలో పనిచేసేటటువంటి వారందరికీ కూడా ఈ వారం ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు అందుతూ ఉంటాయి. వారి యొక్క ప్రోద్బలము ప్రోత్సాహం వలన విశేషమైనటువంటి బాధ్యతలు కూడా స్వీకరించే అవకాశాలు ఉండబోతున్నాయి. అలాగే వృత్తిపరమైనటువంటి అంశాల్లో నైపుణ్యం కలిగినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటుంటారో వారికి విశేషమైనటువంటి లాభాలు పేరు ప్రఖ్యాతులు లభించబోతున్నాయి. ఎంత కష్టపడితే అంత ప్రయోజనం అన్నట్లుగా ఈ వారం ఉండబోతుంది. అలాగే కొత్త కొత్త పరిచయాలు అవుతూ ఉంటాయి. ప్రముఖులతోటి కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకోబోయే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కుటుంబ పరంగా జరపబోయేటటువంటి శుభ కార్యక్రమాల కోసం పలు రకాలుగా చర్చలు జరిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు చేపట్టేటటువంటి పనుల్లో చికాకులు తొలగించుకునేందుకు ఆత్మస్థైర్యము ఆత్మవిశ్వాసాలు పెంచుకునేటటువంటి క్రమంలో మేషరాశి వారు ఈ వారం మహాగణపతి స్వామి వారిని దర్శనం చేసుకోవటం పూజించటం, అలాగే మంచి మంచి ఆత్మవిశ్వాసాల కోసం ఆరోగ్యం కోసం సూర్యనారాయణ స్వామిని పూజించటం ధ్యానించటం మంచిది. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది. వృషభ రాశి వారు ఈ వారం అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి వారంగా చెప్పబడుతుంది. వివిధ రూపాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని వ్యతిరేకతమైనటువంటి ఫలితాలు మిమ్మల్ని చూపించబోతున్నాయి. అలాగే ప్రతి అంశంలో ప్రతి కార్యక్రమంలో తొందరపడకుండా జాగ్రత్తగా కార్యక్రమాలను రూపొందించుకుంటూ వాటిని పూర్తి చేస్తూ వెళుతూ ఉండాలి. ఏమాత్రం కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు చేయటం, ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం, లేదా ఒక పని చేపట్టి పూర్తి కాకుండానే ఇంకొక పనిపైన ఆలోచనలు కలగటం అనేది కూడా ఇబ్బందులు కలిగించే అంశమే. కాబట్టి అటువంటి అన్ని రకాల ఇబ్బందులు కలిగించే కార్యక్రమాలకు ఆలోచనలకు ప్రయత్నాలకు దూరంగా ఉండే తప్పనిసరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపే సందర్భంలో ఒత్తిడి ఉంటుంది, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. చాలా అప్రమత్తంగా గమ్యస్థానానికి చేరుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీకుండేటటువంటి వివిధ రూపాల్లో అవకాశాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. అయితే ఊహించినటువంటి రూపంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అటువంటి అనవసరమైనటువంటి ఖర్చులను కొంత నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుండాలి. కుటుంబ వాతావరణం ఈ వారం అనుకూలంగా సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఏవైతే బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారో వాటిపైన శ్రద్ధగా భక్తిగా అలాగే క్రమశిక్షణగా ఆ పనులు చేపడుతూ ఉన్నట్లయితే ఎన్నో రకాల సమస్యలు దూరం అవ్వటమే కాకుండా అధికారుల యొక్క ప్రశంసలు కూడా మీకు అందివస్తుంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలంగానే కొనసాగుతూ ఉంటాయి. ప్రజల్లో ఉన్నటువంటి సంబంధాలను మరింత బలపరుచుకుంటూ ఉంటారు.
వృత్తిపరమైనటువంటి అంశాల్లో వృత్తి నిపుణకు మంచి గుర్తింపు, గౌరవాలు, మాటల విలువలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. అలాగే వివిధ రూపాల్లో మీకున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇతరులకు కొంత గిట్టనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంటుంది. రహస్యంగా మీ కార్యక్రమాలు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఈ వారం ఈ వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం విశేష శుభ ఫలితాలను కలిసి వస్తుంది. అంతేకాకుండా దుర్గా అమ్మవారిని ఆరాధించడం కూడా వృషభ రాశి వాళ్లకు ఈ వారం మంచిది. మిథున రాశి వాళ్లకు ఈ వారం అధిక భాగం శుభ ఫలితాలు కలిసి వచ్చేటటువంటి వారంగా ఉండబోతుంది. మంచి మంచి వ్యవహారాలు చేపట్టడం, వాటిల్లో శుభ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని కీలకమైనటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా అద్భుతంగా ఉండేటటువంటి వారము. అలాగే మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. ప్రైవేటు రంగంలో పనిచేసేటటువంటి పెద్ద స్థాయి ఉద్యోగస్తులకు అధికారుల యొక్క లేదా యాజమాన్యం యొక్క అండదండలు పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఈ వారం వివిధ రూపాల్లో సాంకేతిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కంప్యూటర్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు, మంచి మంచి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే అదే సందర్భంలో కొంత పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. మీకున్నటువంటి ఆర్థిక వనరులు కావచ్చు, మీరు ఆశించేటటువంటి వివిధ రకాల లాభాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా ఈ వారం అందుకునే అవకాశాలు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే కాంట్రాక్టుదారులు మంచి మంచి ఒప్పందాలు కుదుర్చుకోవటం, వాటి ద్వారా లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్లకు ఈ వారం ఆర్థిక లాభాలు కలిసి వస్తుంటాయి. కోర్టు వ్యవహారాలు ఈ వారం మీకు సానుకూలంగా ఉండబోతున్నాయి. అయితే అనవసరమైనటువంటి అప్పుల జోలికి మాత్రం ఏమాత్రం కూడా వెళ్ళకూడదు. ఎవరికీ కూడా మీరు హామీలు ఇవ్వకూడదు. అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి గొప్పలకు పోయి, విలాసాలకు పోయి అనవసరమైనటువంటి తలనొప్పులే కాకుండా ఆర్థికంగా కూడా నష్టపోవటం, మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కూడా తగ్గిపోయేటటువంటి ఇబ్బందులు ఉంటుంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఇతరులకు హామీలు ఇవ్వటం, సంతకాలు పెట్టడం అనేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. స్పెక్యులేషన్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి ఈ మిథున రాశి వారు ఈ వారం చాలా శుభకరమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉన్నప్పటికీ కూడా ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి పనిచేయటం ద్వారా అద్భుతాలు మీరు సాధించుకోగలుగుతారు. ఈ వారం ఈ మిథున రాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని దర్శనం చేసుకోవటం, సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. కర్కాటక రాశి వారు ఈ వారం వివిధ రూపాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. స్పెక్యులేషన్లకు కావచ్చు, లేదా లాటరీలు, జూదములు కావచ్చు, అటువంటి వాటికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఆకర్షితులు కాకూడదు. అనవసరమైనటువంటి నష్టాలు తప్పితే వాటి పట్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు కానీ, లాభాలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉండవు. అంతేకాకుండా ఈ వారం వివిధ రూపాల్లో అదృష్టాలు కూడా కలిసి రాబోతూ ఉన్నాయి. మీ శ్రమను నమ్ముకోండి, కష్టపడండి, మంచి మంచి ప్రయోజనాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నెమ్మది నెమ్మదిగా లాభాలు పెంచుకునేటటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి. వివిధ రూపాల్లో ఎక్కువ మొత్తంలో ఒకేసారి వస్తువులను అమ్ముకుంటూ ధనాన్ని సంపాదించేటటువంటి హోల్సేల్ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం తమ మార్కెట్ రంగంలో ఊహించినటువంటి పోటీతత్వాలు పెరగబోతున్నాయి. వివిధ రూపాల్లో కష్టపడి పనిచేయటం, ముందు చూపుతో వ్యవహరించటం, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే దానిపైన ఈ వారం మీ యొక్క లాభాలు, ప్రయోజనాలు ఆధారపడి ఉండబోతున్నాయి. అలాగే ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో మీకు సహకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు వివిధ రూపాల్లో అనుకూలతలు ఉంటాయి. కష్టపడి పనిచేయటం ద్వారా ధనాన్ని సంపాదించుకునే అవకాశాలు ఉంటాయి. అయితే
అనవసరమైనటువంటి విషయాలకు ఏమాత్రం కూడా మీరు ఆకర్షితులు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. ఈ వారం వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు, కుటుంబ విషయాలు చర్చిస్తుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా తమ కార్యక్రమాలను రూపొందించుకునే ప్రయత్నం చేయాలి. శుభవార్తలు వినే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించటం మంచిది. బిల్వదళములు సేకరించడం లేదా తులసీ దళములతో స్వామివారికి శివార్చన నిర్వహించటం, స్వామివారికి అభిషేకం నిర్వహించుకోవటం అనేది ఈ కర్కాటక రాశి వారికి చాలా చాలా మంచిది. సింహరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వారం ప్రారంభంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ నిర్ణయాలను ఆధారం చేసుకుంటూ మీ యొక్క ప్రయోజనాలు సాధించుకునే సందర్భాలు ఉండబోతున్నాయి. సింహరాశి వారు ఈ వారం స్నేహితులను బంధువులను కలుసుకోవటం, వారి యొక్క సహాయ సహకారంతో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో మీకు కలిగేటటువంటి ఆలోచనలు మంచి పురోభివృద్ధిని కలగచేస్తుంటాయి. అయితే కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఆలోచించటం, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఈ వారం శ్రమ పెరగబోతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఉపశమనము కోసం జాగ్రత్తగా ఆర్చితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. భూములకు సంబంధించినటువంటి వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్ళు, అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం ఉత్సాహభరితంగా ఉండబోతుంది. మంచి మంచి లాభాలు ఉంటాయి. అయితే డాక్యుమెంట్లు సిద్ధం చేసుకునే సందర్భంలో ప్రతి పేపర్ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుండాలి. డాక్యుమెంట్ల వ్యవహార విషయంలో లోటుపాట్లు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా మీరు తప్పు చేసినా ఎదుటివారు తప్పు చేసినా మీకే నష్టము, మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కోల్పోయే సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క పత్రాలను చాలా చాలా జాగ్రత్తగా సరిచూసుకున్న తర్వాతనే అమ్మకపు కొనుగోలు వ్యవహారాలు చేయటం మంచిది. వివిధ రూపాల్లో ఉన్నతపరమైనటువంటి ఆర్థిక లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ వారం ఈ సింహరాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం మంచిది. స్వామివారి ప్రపత్తి స్తోత్రము, మంగళాశాసనమును పారాయణం చేసుకోవటం ద్వారా విశేషమైనటువంటి లాభాలు పొందటమే కాకుండా ఎంతో ప్రశాంతత కూడా కలుగుతుంది. కన్యారాశి వాళ్లకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కూడా లభిస్తుంది. ఎటువంటి పనులు చేపట్టినా సరే భగవంతుని యొక్క అనుగ్రహం చేత వాటిల్లో ఎక్కువ మొత్తం శుభ ఫలితాలు కూడా సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కష్టపడి పనిచేయటం లేదా కష్టపడి తాము ఏవైతే కార్యక్రమాలు రూపొందించుకుంటారో వాటిని విజయవంతంగా పూర్తి చేసే అవకాశాలు ఉండబోతున్నాయి. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. జనాల్లో మీకు మంచి పలుకుబడి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఇలాంటి ప్రజల యొక్క ఆదరాభిమానాలు విశేషంగా మీరు అందుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాలు మీకు కలిసి వస్తుంటాయి. అధికారులతో ఇతర ముఖ్యులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి కార్యక్రమాలను మీరు నిర్వర్తిస్తుండాలి. ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఈ వారం శక్తికి మించినటువంటి అప్పులు చేయటం మంచిది కాదు. ఒకవేళ మీకు తప్పని పరిస్థితుల్లో మీకు అప్పులు చేయవలసిన అవసరం కనుక ఉన్నట్లయితే మీ అవసరం ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే చేసి ఆ తర్వాత నిజాయితీగా ఆ అప్పులను చెల్లించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రభావాలను తగ్గించుకునేందుకు అందరితో నిజాయితీగా వ్యవహరించండి. అందరినీ కలుపుకుంటూ వెళితే కనుక శుభ ఫలితాలు కలిసి వస్తాయి. ఈ వారం ఈ కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై
నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం, అర్చన అభిషేకాదులు పూజ చేసుకోవటం, చంద్రగ్రహాన్ని అర్చించటం కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి మంచి లాభాలు కలిసి వస్తుంటాయి. ఊహించినటువంటి విధంగా పేరు ప్రఖ్యాతులు, ఆర్థిక లాభాలు కూడా అందుకుంటూ ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారు ఆ వ్యాపారాల అభివృద్ధి కోసమై తాము ఏర్పాటు చేసుకోబోయేటటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటుంటాయో వాటిని చక్కగా అమలుపరచగలుగుతారు. నూతనమైనటువంటి పద్ధతుల్లో పెట్టుబడులు వినియోగించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో, అంశాల్లో, అవసరాల్లో మీ యొక్క కుటుంబ సభ్యులు సంపూర్ణంగా మీకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో వ్యవహారిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొద్ది కాలంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు ఈ వారం పరిష్కారాలు కూడా లభిస్తుంటాయి. వివాదాలు అన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయాల వలన ఆర్థికపరమైనటువంటి లాభాలు అందుకునే సందర్భాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ వారం శ్రమ పెరుగుతుంది. సహోద్యోగుల యొక్క కార్యక్రమాలు, తోడ్పాటులు విశేషమైనటువంటి సంతోషాలను కలగచేస్తుంటాయి. అధికారికపరమైనటువంటి హోదాల్లో పనిచేసే ఉన్నత వ్యక్తులు ఎవరైతే ఉంటారో తమ తమ వ్యాపారాలు, ఉద్యోగ కార్యక్రమాల కోసమై దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు, వాదోపవాదములు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై ఈ తులారాశి వారు లలితా అమ్మవారిని పూజించటం, లలిత సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఆలోచనలు, అంచనాలు తారుమారయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా తొందరపడకూడదు. సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోకూడదు. చాకచక్యంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు తమ యొక్క ఆలోచనలను జాగ్రత్తగా మార్చుకుంటూ వెళుతుంటారు. పరిస్థితులకు తగినటువంటి విధంగా ఆలోచన చేసి వాటిని మార్పులు చేర్పులతో కూడిన వ్యవహారాలు పూర్తి చేసుకొని మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం, ఎంతో ఆశగా ధనాన్ని సంపాదించవచ్చు అనేటటువంటి కోరికలతో ఉన్నటువంటి వారిలో ఇబ్బందులు పడే అవకాశాలు ఉండబోతున్నాయి. ఎక్కువ శాతం శక్తికి మించినటువంటి పని భారాలు, పెట్టుబడులు పెట్టుకోకూడదు. సాధ్యమైనంత వరకు కూడా వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రైవేటు రంగంలో ఉన్న కొంతమందితోటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించుకునేందుకు కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అనుకోనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి. ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వివిధ రూపాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ సమస్యలను అర్థం చేసుకుంటూ అధిగమిస్తూ ఉండాలి. అలాగే ఈ వారం ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్లకు సమాజంలో మంచి విలువలతో కూడినటువంటి మాటల విలువలు పెరగటం, గౌరవాలు పెరిగే అవకాశాలు ఉండబోతున్నాయి. కుటుంబపరమైనటువంటి అవసరాల కోసం కొన్ని విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ప్రస్తుతం తాము పనిచేసేటటువంటి ఉద్యోగం నుండి వేరొక సంస్థలోకి మారేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అటువంటి వారు తొందరపడకూడదు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. మీ మధ్యలో ఉన్నటువంటి కొన్ని రకాల అభిప్రాయ భేదాలను కూడా పరిష్కరించుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, కుంకుమ పూజ, గులాబీలతో అర్చన విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న ఒత్తిళ్లతో కూడిన ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. అందరినీ కలుపుకుంటూ వెళ్ళటం, అందరితో సలహాలు సూచనలు స్వీకరిస్తూ మీ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉండాలి. తద్వారా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చక్కగా కలిసి వస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఆడంబరమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు. ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ కష్టపడి పని చేయగలుగుతారు. మంచి మంచి ప్రయోజనాలు, కీర్తి గౌరవాలు, ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం కాంట్రాక్టుదారులకు కొన్ని నూతనమైనటువంటి పనులు దొరికే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో కానీ లేదా యాజమాన్యంతో కానీ మీకు రావలసినటువంటి బాకీలు లేదా ఇతరమైనటువంటి రుణాలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మంచి మంచి ప్రయోజనాలు కూడా సాధించుకుంటారు. అలాగే ఒక పని పూర్తి అయ్యేటప్పటికే ఇంకొక పని సిద్ధంగా ఉంటుంది. అలా మీరు ఈ వారం విరామం లేకుండా పనిచేసేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వార్తలు అందుతూ ఉంటాయి. ప్రయాణ సంబంధమైనటువంటి అంశాల్లో తొందరపడకూడదు. వివిధ రూపాల్లో నమ్మిన సిద్ధాంతాలను అవలంబించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై గాయత్రి అమ్మవారికి నమస్కారం చేసుకోవటం, గాయత్రి అమ్మవారి ధ్యాన శ్లోకమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు పదవీ యోగాలు కలిసి రాబోతున్నాయి. వ్యాపారస్తులకు గత వారం కంటే ఈ వారం కొంత మెరుగైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో గౌరవాలు కూడా లభిస్తూ ఉంటాయి. మీరు ఏదైతే కష్టపడి సంపాదించినటువంటి ధనం ఉంటుందో అది మీరు పొదుపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. హోల్సేలు, రిటైల్ రంగంలో వ్యాపారాలు నిర్వహించేటటువంటి వారందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చక్కగా అందుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు, పెట్టుబడులు కలిసి వస్తుంటాయి. శుభవార్తలు కూడా అందుకుంటూ ఉంటారు. ఈ వారం పెట్టుబడుల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూలమవుతూ ఉంటాయి. వారాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీ ఇబ్బందులు ఎదుటి వారిపైన రుద్దకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ పనులు పూర్తి చేస్తూ ఉండాలి. అధికారులతో మీకున్నటువంటి సత్సంబంధాలు విశేషంగా ఉపయోగపడుతుంటాయి. వారం మధ్యలో ఊహించనటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. వివిధ రూపాల్లో కొన్ని రకాల ఆందోళనతో కూడినటువంటి పనులు చేపట్టడం, కార్యక్రమాలు మీకు అనుభవంలోకి రావటం జరుగుతూ ఉంటుంది. పెద్దవారి సలహాలు తీసుకోండి. సమస్యలను ఎలా అధిగమిస్తే మంచిదో వారి యొక్క సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. ఈ వారం ఈ యొక్క మకర రాశి వారు విశేష శుభ ఫలితాలను పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం మంచిది. స్వామివారికి చెందినటువంటి సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం, గన్నేరు పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారిని పూజించటం, ఇవన్నీ కూడా మంచి మంచి శుభ ఫలితాలు ఇచ్చే పరిహారాలు. కుంభరాశి వారులకు ఈ వారం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకు తమకు రావలసినటువంటి మొండి బకాయిలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకోవటంలో దృష్టిని కేంద్రీకరిస్తుంటారు. నిలకడతో కూడినటువంటి వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి సంతృప్తిని సాధించుకుంటారు. అలాగే లాటరీలు, ఇతరమైనటువంటి సులభంగా సంపాదించేటటువంటి ధనానికి సంబంధించిన వ్యవహారిక విషయాల్లో పెట్టే పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. జాగ్రత్తగా మీ పనులు పూర్తి చేస్తూ ఉండండి. అలాగే నూతనంగా ఉద్యోగంలో చేరినటువంటి వారు మంచి ప్రశంసలు అందుకుంటుంటారు. కష్టపడుతూ ఉంటారు. గౌరవ లాభాలు కూడా కలిసి వస్తుంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వృత్తిపరంగా నైపుణ్యం కలిగినటువంటి వాళ్లకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి వ్యక్తులకు మాటల విలువలు కూడా పెరుగుతూ ఉంటాయి. పత్రికా రంగంలో, మీడియా రంగంలో పనిచేసేటటువంటి వాళ్లకు ఈ వారం తమ యొక్క ప్రయత్నాలు విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమాల్లో ప్రయత్న లోపాలు లేకుండా వ్యవహరిస్తే కనుక మీ యొక్క వ్యాపారాలను మీరు విశేషంగా విస్తరించుకునేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సాంఘిక
జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కుంభరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో శ్రీరాముణ్ణి పూజించటం మంచిది. రామాష్టకమును పారాయణం చేయండి, రామ స్తోత్రమును పారాయణం చేయండి, పేదవారికి అన్నదానం చక్కగా నిర్వహించండి. ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. మీరు ఏదైతే తలపెట్టినటువంటి పనుల్లో ఎదురయ్యేటటువంటి కొన్ని సవాళ్లు అవాంతరాములను జాగ్రత్తగా అధిగమించుకోగలుగుతారు. సహనంతో ఓపికతో సమస్యలను అధిగమించడం ద్వారా ఎంతో తృప్తికరమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే వ్యాపార కార్యక్రమాల్లో ఉండేటటువంటి వారు ఈ వారం అనవసరమైనటువంటి అధికమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. అలాంటి అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. ఆర్థికంగా ఈ వారం సానుకూలంగానే ఉండబోతుంది. స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో వ్యాపారస్తులకు మంచి మంచి పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను ఉపయోగించుకొని ప్రయోజనాలు పొందేందుకు తగినటువంటి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఊహించినటువంటి రీతిలో కొన్ని మంచి మంచి గొప్ప గొప్ప అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల భారాలు నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల కోసం మీరు బ్యాంకుల్లో చేసినటువంటి అప్పులు, లోనులకు సంబంధించినటువంటి వ్యవహారిక విషయాల్లో కొంత కదలిక అనేది ప్రారంభమవుతుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గిపోతుంటుంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వివిధ ప్రదేశాల నుండి, ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులను, బంధువులను కలుసుకుంటూ ఉంటారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. విదేశీ వ్యవహారాలు నిర్వహించేటటువంటి వాళ్ళు, దూరదేశాల్లో చదువుకునే ఆలోచనలు చేసేటటువంటి వారందరికీ కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వాల యొక్క సహకారంతో అటువంటి స్థితికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని భారాలు పెరుగుతుంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం ద్వారా ఎంతో శుభ ఫలితాలు పొందవచ్చు. పనిపైన ఎక్కువగా శ్రద్ధను కేంద్రీకరిస్తూ ఉండాలి. అలాగే వివిధ రూపాల్లో మీపైన, మీ కుటుంబం పైన, ఇతరులకు ఉండేటటువంటి రాగద్వేషాలు, అసూయలు మరింత పెరగకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. రహస్యంగా పనులు పూర్తి చేస్తూ ఉండండి. ఈ వారం ఈ మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శివారాధన చేసుకోవటం మంచిది. శివాలయంలో స్వామివారికి అర్చన కావచ్చు, రుద్రాభిషేకం నిర్వహించడం, పేదవారికి అన్నదానం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా ఈ మీనరాశి వారు ఈ వారం విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై దేవతా పరిహారాలు చేసే సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన, అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, విభూతితో అర్చన నిర్వహించడం ద్వారా ఈ మీనరాశి వారు ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఇవి ఈనాటి వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.